సార్ నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు. నాకెందుకు కాల్ చేయలేదు మరి? చెప్తే అర్థం కదా నీకు? నిన్ననే సీరియస్గా తీసుకుని ఉంటే నా కూతురుతో చివరిగా మాట్లాడింది నువ్వే. అసలు ఎందుకు తన రోడ్డు మధ్యలో వదిలేసి వచ్చావు? ఏయ్ కొంచెం తగ్గు, ఓకేనా? నీ కూతురుని ఇంటి దగ్గర వదులుతా జీప్ ఎక్కమన్నా. పోలీస్ జీప్ ఎక్కను సార్ అని నీకు ఫోన్ చేసింది. ఇక్కడ వచ్చి నామ ధరుస్తావేంటి? అయినా నీ కూతురు పర్సనల్ సెక్యూరిటీ గార్డా ఏంటి? నేను అదిగో కానిస్టేబుల్ వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ రాయించు, వెతుకుతాం. ఇక్కడ వచ్చి ఆవాస్ పెంచితే వణికిపోవడానికి నీ పని మనిషినేం కాదు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏ నరసింహ, చూడరా, కార్ ఆడనే ఉందా? నైట్ తెచ్చేసుకున్నారా? రాత్రంతా అమ్మాయి గురించి వెతుకుతూనే ఉన్నాం. కార్ దగ్గరికి వెళ్ళలేదండి. నీ పేరేంది? వాసవి సార్. వాసవి, ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎలా క్యాప్చర్ చేస్తారు మీరు? 2 కెమెరాస్ ఉంటాయి సార్, ఒకటి రోడ్ వైపు, ఒకటి టోల్ వైపు. నాకు నిన్న సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఓకే సార్. 2 కెమెరాస్వి కావాలి. ఓకే సార్. నిన్న ఈవినింగ్ 6 o'clock కల్లా బ్లూ కార్లో ఒక 20 ఏళ్ళ అమ్మాయిని ఎవరన్నా డ్రాప్ చేయడం చూసావా? లేదు సార్. సార్ మీరు చెప్పిన టైం మధ్యలో బ్లూ కలర్ కార్ ఏది ఎగ్జిట్ అవ్వలేదు సార్. రోడ్ వైపు ఫేస్ చేసిన కెమెరాలో లేదు సార్. ఏదో తేడా కొడుతుంది నరసింహ. అంటే నేను ఆ బ్లూ కలర్ కార్లో అమ్మాయి తొంగి మాట్లాడడం చూసా. ఎగ్జిట్ అవ్వకుండా రోడ్లో కంటిన్యూ అవ్వకుండా కార్ ఎక్కడికి పోయినట్టు. నువ్వు పని చేయి సార్. పెద్ద గోల్కొండ ముందున్న 4 టోల్ ఎంట్రన్సెస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ పట్టరా. బ్లూ కార్ ఎక్కడైనా ఎంటర్ అయిందా చూద్దాం. ఓకే సార్. సార్ నిన్న వాళ్ళతో ఏదో వాగేవంట. అది కాదు సార్, నేను Shut up. తప్పు చేసి రుబాబ్ చేస్తావరా? నేనేం చేశాను సార్? ఇంకొక మాట మాట్లాడకు. అయినా పని చేయడానికి నీకు బతుకమరా? నీ గన్నెక్కడ? డెస్క్లో ఉంది సార్. గన్ తీసుకో. సార్ నేను సస్పెండ్ చేస్తున్నాను. లాస్ట్గా అమ్మాయితో మాట్లాడింది నువ్వేంటగా? ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే నా ఆటగాళ్ళు ఆడుకుంటూ రావాలి. కోఆపరేట్ చేయలేదనుకో ఇమీడియట్గా పాతేస్తాను. గాట్ ఇట్? సార్ ఓయ్, సిటీ వదిలి బయటకు వెళ్ళాలనుకుంటే నరసింహతో చెప్పేసి వెళ్ళు. డోంట్ వరీ మోహన్, మా డిపార్ట్మెంట్లో ఉన్న బెస్ట్ ఆఫీసర్కి కేసు ఇస్తాను. విల్ డెఫినెట్లీ ఫైండ్ ప్రీతి. హలో, నేను షిండేని మాట్లాడుతాను, ఫారెన్సిక్ నుంచి. చెప్పు షిండే. విక్రమ్, నేహా కనిపించట్లేదు. షీఈస్ గాన్ మిస్సింగ్. నేహా 2 days నుంచి తను కనిపించట్లేదు విక్రమ్. నేహా మిస్ అవ్వడమే. విక్రమ్, సార్ సిట్ విక్రమ్. సార్ ఏమైంది సార్? నేహా మిస్ అవ్వడమేంటి సార్? డోంట్ వరీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సార్ నాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి సార్. నేహా కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి సార్. ఆ కేసు ఆల్రెడీ ఇంకోళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరు? సార్ నాకు ఈ కేసు ట్రాన్స్ఫర్ చేయండి సార్. అవ్వదు. ఎందుకో చెప్తా. నీ పార్ట్నర్ రోహిత్తో మాట్లాడాను. నువ్వు వెళ్ళబోయే ముందు నేహాతో ఏదో గొడవ పడటం, ఎప్పుడు లేని 6 months సాబాటికల్ తీసుకుని విలేజ్కి వెళ్ళడం, అండ్ అదే టైంలో నేహా మిస్ అవ్వటం. నేను నేహా వాళ్ళ మదర్తో కూడా మాట్లాడాను. ఆవిడ కూడా నీ మీద కన్నేసి ఉంచమన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు నీ మీద అనుమానంగా ఉంది విక్రమ్. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక అప్పుడు పిలుస్తారా క్వశ్చనింగ్కి. కానీ అప్పటి వరకు నా కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే ఐ స్వేర్. సారీ సార్. సార్ ఫస్ట్ నాకెందుకు కాల్ చేయలేదు సార్? చేస్తే ఈ కేసు నాకు ఎందుకు ఇవ్వలేదని ఫైట్ చేస్తావు. సో నీ గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ కేసును హ్యాండిల్ చేస్తే అది ఇంటెలిజెన్స్తో కాదు ఎమోషన్స్తో డీల్ చేస్తావు. ఇట్ విల్ బి టూ పర్సనల్. సార్ మీకు అర్థం అండ్ కాదు. అభిలాష్ కేమ్ ఫార్వర్డ్, హీ సస్పెక్టింగ్ యూ. సో నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. నువ్వేదో చేసావని కాదు,
ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేట్ చేయడం నా డ్యూటీ. సార్ నా ప్రాబ్లం కూడా అదే సార్. వాడు ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆపేసి ఫోకస్ మొత్తం నా మీద పెడతాడు సార్. ఐ నో హిమ్. సిట్ టైట్ విక్రమ్. నేను అభిలాష్ ఈ కేసు హ్యాండిల్ చేస్తాం. నాట్ హ్యాపెనింగ్ సార్. సార్ నేనైతే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాను సార్. మీకు నచ్చినా నచ్చకపోయినా. హలో రోహిత్, ఎక్కడున్నావు? ఏం జరుగుతుంది రోహిత్? తన ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. తన ఆఫీస్కి కాల్ చేస్తే ఇలా అయిందని షిండే చెప్పారు. ముందు రోజు నైట్గా నాతో క్యాజువల్గా ఫోన్లో మాట్లాడింది. తను లాస్ట్గా మాట్లాడినప్పుడు నువ్వేమైనా సెన్స్ చేసావా? 2 days బ్యాకే నాతో మాట్లాడింది. నథింగ్ సీమ్డ్ అవుట్ ఆఫ్ ప్లేస్. బట్ ఈ మధ్యలోనే ఏదో జరిగింది. ఐ కెన్ సెన్స్ ఇట్. నేను నేహా ఇంట్లోకి వెళ్ళాలి రోహిత్. షోరా? అభిలాష్ కనుక నేను ఇక్కడ చూస్తే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటాడు నువ్వే చేసావని. వాడికి భయపడి ఇట్స్ నేహా రోహిత్. నీకేమైనా ఫోన్ వచ్చిందా? నిన్నే ఫోన్ చేశారు. అభిలాష్ కదా సార్. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నువ్వు నేహాకి కరెక్ట్ కాదు విక్రమ్. ప్లీజ్ మా అమ్మాయిని వదిలేసి. నేను మాట్లాడతాను అభిలాష్తో. సార్. రవి ఒకసారి కీస్ ఇవ్వు. ఇదిగో. అంతా ఓకేనా? ఓకే సార్. ఏదో లూజ్ కాంటాక్ట్ లో ఉంది. రోహిత్, ఆ రోజు నైట్ ఏదో జరిగింది రోహిత్. నేహా నార్మల్గానే ఇంటికి వచ్చింది. తన కార్ కూడా యూజువల్గానే పార్క్ చేసింది. ఇంట్లో ఎవరు ఫోర్స్ఫుల్గా ఎంటర్ అయినట్టు కూడా సైన్స్ లేవు. కానీ అదే నైట్ మిస్ అయిపోయింది తను. అండ్ ఆల్సో తన ఇంటికి ఎవరు వచ్చున్నారు రోహిత్. లివింగ్ రూమ్లో స్ట్రాంగ్ అత్తర్ స్మెల్. లోపలికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్స్ కానిస్టేబుల్స్లో కూడా ఎవరితో అయ్యి ఉండొచ్చు కదా. సరే నువ్వు ఒక పని చేయి. టెలికామ్ డిపార్ట్మెంట్ వెళ్ళి నేహా కాల్ లిస్ట్ మొత్తం తీసుకొని రా. విక్రమ్, నేహాస్ మదర్. డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. డోంట్ వరీ. ఓకే. ఆంటీ 1 second. నేనంటే ఇష్టం లేదని తెలుసు. బట్ ట్రస్ట్ మీ, వేరెవర్ నేహా ఇస్ ఐల్ ఫైండ్ హర్. విక్రమ్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. రండి, కమిన్. చెప్పు విక్రమ్. ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఏంటి? సిన్స్ ద లాస్ట్ 3 months నేహా హ్యాండిల్ చేస్తున్న అన్ని కేసు డీటెయిల్స్ నాకు కావాలి. ఇవే నేహా డీల్ చేసిన ఫైల్స్ బయటకు వెళ్ళకూడదు. రోహిత్, ఈ కేసు చూడు. వాట్ ఇస్ ఇట్?
ప్రీతి అండ్ 2 months బ్యాక్ తప్పిపోయిన ఒక 18 years అమ్మాయి నేహానే ఈ కేసు హ్యాండిల్ చేసింది. ఇంటి నుండి బయలుదేరి వితౌట్ ఎనీ ట్రేస్ తప్పిపోయింది ఓఆర్ఆర్ మీద. డిసపియరెన్సెస్ చాలా సిమిలర్గా ఉన్నాయి. తప్పిపోయిన తీరు, జెండర్, అది కూడా సేమ్ సిటీలో. టూ మచ్ ఆఫ్ కో ఇన్సిడెన్స్. నువ్వు ఒకసారి ఈ కేసు ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో కనుక్కో. మీ డిపార్ట్మెంట్లోనే శ్రీనివాస్ హ్యాండిల్ చేస్తున్నాడు. అయినా ఎందుకు? శ్రీనివాస్, నువ్వు లాస్ట్ టైం నేహాతో ఎప్పుడు మాట్లాడావు? 3 days ముందు కాల్ చేసింది. ఏం మాట్లాడావు? ప్రీతి అని ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు హ్యాండిల్ చేస్తున్న విక్రమ్. దాంట్లో ఒక పాసిబుల్ బ్రేక్ త్రూ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి చెప్తానని చెప్పింది. కన్ఫర్మ్ చేసుకుని కాల్ చేస్తానని చెప్పే లోపు ఎదుగో తనే మిస్సింగ్ అని తెలిసింది. నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నీకు ప్రీతి క్రైమ్ సీన్లో ఏమన్నా క్లూ కానీ ఎవిడెన్స్ లాంటిది ఏమన్నా దొరికిందా? యా, 1 second. కార్లో ఐ ఫౌండ్ దిస్ లిటిల్ పీస్ ఆఫ్ కాటన్. అండ్ రోడ్డు మీద కార్ పక్కన ఒక చిన్న నీడిల్ కూడా దొరికింది. అది ఫారెన్సిక్స్కి పంపించాను. ఆ నీడిల్ మీద మాత్రం ప్రీతి బ్లడ్ కానీ డిఎన్ఏ కానీ ఏమీ లేదు. మేబీ దట్ వాస్ నాట్ రిలేటెడ్ టు దిస్ కేస్ ఎట్ ఆల్. అండ్ ద క్రైమ్ సీన్ వాస్ లిటరల్లీ స్టెరైల్. దట్స్ ఆల్ ది ఎవిడెన్స్. సార్ నాకు ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసు అసైన్ చేయండి సార్. బై ఎందుకన్నా తర్వాత చెప్తాను సార్. ఐ నీడ్ ఇట్. తను నా ఫ్యామిలీ ఫ్రెండే. ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేస్తానంటే నాకంటే హ్యాపీ ఇంకెవరు ఉండరు. బట్ ఈ కేసు ఆల్రెడీ శ్రీనివాస్కి ఇచ్చేసానే. శ్రీనివాస్తో నేను మాట్లాడుకుంటాను సార్. ముందా పంజయ్ విక్రమ్. విశ్వ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ అంట. రోజు అప్డేట్స్ అని సావదొక్కుతున్నారు. తనకు అభ్యంతరం లేకపోతే ఐ డోంట్ మైండ్. థ్యాంక్ యూ సార్. వై ద సడన్ ఇంట్రెస్ట్? ఎందుకన్నా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఐ నీడ్ ఇట్. ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ మై హంచ్. విక్రమ్, సార్. ప్రెస్ ఇన్వాల్వ్ అయింది. హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. షూర్ సార్.